ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం జనవరి నెల 8వ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో మీకు ఊహించినటువంటి ఒక పరిణామం అయితే రేపటి రోజున అయితే జరగబోతుందండి. అలాగే ఇప్పటి వరకు ఎదురు కానటువంటి ఒక సమస్య కూడా రేపటి రోజున అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఇటువంటి విషయాలన్నీ కూడా రేపటి రోజున ఏం జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. మీ యొక్క జీవితంలో ఒక సరికొత్త సంఘటన అయితే రేపటి రోజున మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరచడంతో పాటుగా కొంచెం మీకైతే ఏదైనా కానీ తెలియనటువంటి ఒక విషయాన్ని కూడా తెలియపరచబోతుంది. మొత్తానికి చూసినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు అయితే తెలుతబోతున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుందండి. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో గురుగారు అయితే ఒక స్పెషలిస్ట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అర్హతను కలిగి ఉన్నారండి. వితిన్ 24 అవర్స్లోనే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు తెలియపరిచి మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల నుండి బయటపడే ఒక గొప్ప మార్గాన్ని గురుగారు తెలియపరుస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశిచక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మకర రాశి అధిపతి శని భగవానుడు. మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా శని భగవాను యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది అండి. అయితే మీరు అయితే ప్రతిరోజు కూడా శని భగవాను యొక్క సూత్రాలు చదువుకోవడము, లేదంటే శని భగవానికి యొక్క అనుగ్రహాన్ని మీరు పూర్తిగా పొందుకోవడానికి, పాత్రలు కావడానికి, స్వామివారికి సంబంధించినటువంటి అంటే స్వామికి ఇష్టపడినటువంటి పనులు అధికంగా చేయడానికి అయితే ప్రాధాన్యతను ఇస్తూ ఉండండి. ఇక మీ యొక్క ప్రవర్తనలో కానీ లేదంటే మీ యొక్క మాట తీరులో, మీ యొక్క ఆలోచన విధానంలో కూడా అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు అయితే మీకల్ని అయితే కదిలించబోతున్నాయండి. అసలు ఇదంతా కూడా మీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేయబోయేటువంటి ఆ యొక్క సంఘటన ఏమిటి అనేటువంటి, ఆ యొక్క సంఘటన కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరు అనేది, ఇటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. మరి ఇప్పుడు మీ యొక్క జీవితంలో ఎత్తు అయితే ఒకవైపు అండి, ఇకపై మొదలయ్యేటువంటి జీవితం మొత్తము కూడా మరొక ఎత్తు అనే చెప్పుకోవాలి. దీనిలో ఎటువంటి సందేహము కూడా లేదండి. ఇప్పటి నుండి మీరు యొక్క పూర్తిగా విభిన్నమైనటువంటి మనుషుల్లా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త ఉత్సాహంతో మీలో మొదలవుతుందని చెప్పవచ్చు. అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోయేటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకునేటువంటి నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. మరి ఇంతకీ ఆ వ్యక్తి వల్ల ఏ విధమైనటువంటి నష్టాలు ఉన్నాయా, లేదంటే ఏ విధమైనటువంటి మంచి అనేది జరగబోతుందా, అసలు మీలో కలిగేటువంటి మార్పులు అనేవి ఎలాంటివి అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో జరగబోయేటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని అయితే మనసు పెట్టి మరీ వినండి. ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఎప్పుడూ కూడా వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ యొక్క రాశి వారికి ఉండేటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కానీ ఏంటండి, మీరు ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా, లేదంటే ఏంటంటే మీరు యొక్క జాతకం పరంగా చూసినట్లయితే వీరి యొక్క అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వీరి యొక్క కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా అందరినీ సహజంగానే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వీరితో అంటే సహజంగా కష్టాలు అనేవి ఉన్నప్పటికీ కూడాను, డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడాను వీరికి ఎక్కువగా బాధ అనేది అనిపించినటువంటి అనే సంఘటనలు కూడా అధికంగా పలకరించవు అన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క రాశి పరంగా అధికంగా కనిపిస్తుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి విషయానికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి పెరిగినటువంటి వారు అనే చెప్పాలండి. అలాగే కొంతమంది భేదాలు ఉన్నటువంటి వారు, మధ్యతరగతిలో ఉన్నటువంటి వారు అయినప్పటికీ కూడా ఏంటంటే అండి, మీకు ఏదైతే సమస్య ఉన్నా, కష్టం ఉన్నా ఏంటంటే అది అన్నీ కూడా పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి గురి చేసేటువంటి కష్టాలు అయితే కాదండి. మీ యొక్క జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని నష్టాలను, ఎన్ని అవమానాలను అనుభవిస్తూ ఉంటాడో అటువంటివి అన్ని కష్టాలను కూడా మీరైతే మీ యొక్క జీవితంలో ఎదుర్కొనేటువంటివే. చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి కూడా ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి
ఉన్నటువంటి వారిగా ఈ యొక్క రాశికి చెంది ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏమిటి అనేది వీరికి బాగా తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారండి. ఇక అలాగే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి యొక్క నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి. ఇక ఈ యొక్క రాశి వారు ఎంతో అదృష్టవంతులు, అంతకు మించినటువంటి గొప్ప జీవకృష్ణులు అని చెప్పుకోవాలండి. వీరిని చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయండి. కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి యొక్క పనుల్లో, వీరి యొక్క లోకంలోనే వీరి యొక్క నిమగ్నులై ఉంటారండి. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయులు పొలడు ఉన్నాయి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, లేదంటే పురుషులు అయినా కూడా చాలా చక్కని రూప లావణ్యం కలిగి ఉంటారు. చూడగానే ఏదైనా కానీ వీరితో రూపానికి, ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే అండి. అందులో ఎటువంటి సందేహము అనేది లేదు. అంత చక్కని రూపం వీరికి సొంతమే అని చెప్పాలి. ఈ యొక్క రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారండి. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, లేదంటే పురుషులు కావచ్చు, వీరు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా చాలా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వారు ఇక స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు ఏదైనా కానీ మోసం చేసినా కూడా వారితో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పి నచ్చ చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉంటారండి. ఇక వీరు దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా, అంటే దైవ విధిని అయితే విధిని కూడా వీరు మార్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నము అనేటువంటి చేసేటువంటి మనుషులే అని చెప్పుకోవచ్చు. అంటే వీరి యొక్క జీవితంలో ఏంటంటేనండి, ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాము, ధర్మబద్ధంగానే చేస్తాము, న్యాయంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయే విధంగా భగవంతుడు మమ్మల్ని ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోకండి. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో, ఎందుకంటే మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుంది అనేటువంటి మీరు అయితే చెప్పుకోవచ్చండి. అయితే ఆ యొక్క సంఘటన ఏంటంటే అనేది కూడా రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే ఏదైనా కానీ, అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ఒక ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టం కావచ్చు, ఒకంత దురదృష్టం అనేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. అంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపద అనేది కలగబోతుంది అని చెప్పుకోవచ్చండి. అంటే మీరు ఒక పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కవలసినటువంటి అవసరమే లేదు అనేటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందన్నమాట. ఇలా ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చండి. మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా అంటే చాలా ఆనందిస్తారు. సంపాదన కూడా రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాడు అని చెప్పాలండి. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి ఈ యొక్క లాభం అనేది కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూనే ఉన్నది. శుభ సమయము అనేది చెప్పుకోవచ్చు రేపటి రోజున. అలాగే మీ యొక్క జీవితంలో కొంత వ్యక్తులు కూడా ఒక ప్రవేశించినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి రేపటి రోజున. ఈ యొక్క రాశి వారికి ఏదైనా కానీ, అంటే రేపటి రోజున వృత్తిరీత్యా కావచ్చు, లేదంటే ఉద్యోగరీత్యా కానీ బయటకు వెళ్ళినప్పుడు, బయట పనుల మీద ఎవరైనా కానీ మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయం అనేది రేపటి రోజున ఎదుర్కోబోతున్నాయి. మీకు జీవితంలో మునుముందు రోజుల్లో మీకు ఒక మంచి, అంటే ఒక స్నేహంగా, లేదంటే స్నేహబంధం కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రేమికుడో ప్రేమికురావులో కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున అయితే మీ యొక్క జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి ఒక మార్పు అనేది కూడా రేపటి రోజున నుండే ప్రారంభం కాబోయేటువంటి సూచనలు అయితే అధికంగా కనిపిస్తున్నాయని చెప్పాలండి. అంటే అనుకున్నటువంటి వ్యక్తి, ఆ యొక్క వ్యక్తుల ద్వారా బాగా నచ్చడం, మీరు వారికి నచ్చడం, మీ యొక్క మాట తీరు ఇంప్రెస్ అయిపోవడము, ఇలా వారు అయితే మీ యొక్క జీవితంలో, అలాగే మీరు కూడా రేపటి రోజున ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చండి, వారి యొక్క చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులు అవుతారనమాట. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా మీతో పదే చేస్తూ ఉంటారు. ఇక అలాగే ఒక ఫోన్ నెంబర్ ఎలాగైనా సంపాదించాలని ఆ యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయడము అనేది కూడా చాలా సైలెంట్గా ఉన్నా కానీ మీరు ఆ యొక్క ప్రపంచాన్ని అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పించడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలో సరికొత్త అనుకునేటువంటి పరిణామంగా మారిపోబోతున్నాయండి. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఒక కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కూడా, లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మీ యొక్క జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి అయితే దారితీసేందుకు నాంది
అయితే పలకబోతుందనే చెప్పాలి. ఇక అలాగే రేపటి రోజున బాల్యానికి మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారండి. కుటుంబాన్ని అన్ని వేళలా కూడా అంటే అధికంగా చూసుకోవడానికి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే కేటాయిస్తారు. అలాగే అవసరమైతే చేసేటువంటి పని అంతా కూడా కాసేపు పక్కన పెట్టి మరి కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైనా కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా కానీ ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయండి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క జీవితానికి ఒక మంచి జీవిత భాగస్వామి ద్వారా ఒక మంచి సలహాలు కూడా పెంపొందించేటువంటి మంచి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. ఇక అలాగే మీరు అయితే అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను అలాగే ఇంటికి రప్పించినటువంటి ఒక మంచి అంటే బంధువులతో కానీ లేదంటే చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు. ఇక సోదరిమణులు అందరూ కూడా కూర్చొని చక్కగా బంధు మార్గంలో చిన్ననాటి నుండి మిత్రులు కలుసుకోవడం ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా మంచి అనేది జరగబోతుందని చెప్పగవాలండి. మీ యొక్క నిలకడతనము అలాగే మీ యొక్క మాట తీరు అంతా కూడా మీరు చేసుకున్నటువంటి పని దగ్గర మీ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మిమ్మల్ని అభిమానించేటువంటి తీరు కూడా చాలా ఉత్సాహపరుస్తుంది మిమ్మల్ని. అలాగే వ్యాపారంలో కూడా మీకు మంచి లాభాలు గడిస్తాయండి. పెట్టుబడులు ఏదైనా కానీ పెట్టి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి లాభాలను కూడా రేపటి రోజున అయితే మీరు గడించుకోగలుగుతారు, చూడగలుగుతారు. ఇక అలాగే మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున అయితే ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది. అది కూడా ఏంటంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఉందని కదండి. అంటే మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదండి. అలా ఇంట్లో వాళ్ళు అటువంటి ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నట్లయితే కనుక దాన్ని అయితే మీకు కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఆ యొక్క రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపం అనేది మీలో ఉంటుంది అనుకోండి. అది మొత్తం కొంచెం బాధ అనేది కలగవచ్చు. దానివల్ల మిమ్మల్ని అయితే నిరుత్సాహం అనేది పరుస్తూ ఉంటాయండి. అయితే పర్వాలేదండి, మీకోసం మీ మంచి కోసమే చేశారు అని చెప్పి మిమ్మల్ని కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడి అనేది కాకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున మీ యొక్క పనుల్లో మీకు కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత అంతా కూడా మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు అనేవి మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయండి. దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ అనేది తప్పడం, ఏకాగ్రత అనేది లోపించడం ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీరు అయితే తప్పకుండా చక్కగా విశేషంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన అయితే చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలను పఠించడము, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాలను ఏదైనా కానీ తీపిని నైవేద్యంగా పెట్టి అమ్మవారి ముందు సంకల్పం అనేది చెప్పుకోండి. మీకు జీవితంలో వచ్చినటువంటి చిన్నపాటి ప్రతికూలమైనటువంటి సమయాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చడమే మేము అమితంగా ప్రేమించేటువంటి ఈ యొక్క వ్యక్తులు మా నుండి దూరం చేయాలని చెప్పి మరీ ఆ యొక్క తల్లిని వేడుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఈ యొక్క సరికొత్త ప్రయాణాన్ని రేపటి రోజున మొదలు పెట్టుకోబోతున్నారు. కాబట్టి రేపటి రోజున అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి సమయంగా మీకు కుటుంబ సభ్యులకు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా వేడుకుంటూ తల్లి యొక్క ఆశీస్సులు మనపై అందరి మీద కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.